గుడి నమస్తే, నేను మీ దోస్తు. సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస్త్ అయిపోదాం లైఫ్ లాంగ్కి. నిన్న కొంచెము క్లైమేట్ చేంజ్ అయిందనమాట. క్లైమేట్ చేంజ్ అయ్యి వర్షం పడ్డది నిన్న. అంత 5:30 కల్లా మొత్తం అంతా డార్క్గా అయిపోయిందనమాట. ఇక మన పుష్ప వచ్చేసి అంత వుడ్ స్టాక్ చేస్తుండు. ఈ కనిపించే షెడ్లు ఇవన్నీ వచ్చేసి బ్యాక్ యార్డ్లో మా బావయ్యి, ఇటు సైడ్ మాది, అటు సైడు మా బావోళ్ళదనమాట, మన పుష్ప అన్నది. ఇదేంటంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో బ్యాక్ సైడ్లో బ్యాక్ యార్డ్లో షెడ్స్ ఉంటాయి అన్నమాట. దాని లోపల అన్ని టూల్స్ పెట్టుకుంటారు, లేకపోతే కార్లు పెట్టుకుంటారు, కొన్ని అగ్రికల్చర్ వస్తువులు ఉంటాయి అవి పెట్టుకుంటారు, ఫామ్ వస్తువులు అలాంటివి అనమాట ఈ షెడ్స్. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ షెడ్ మాత్రం ఉంటాయి అనమాట. 2 3 షెడ్లు ఉంటాయి అనమాట. అక్కడ కనిపించేదేమో డోంగ, అగో ఇరిగిపోయి ఉన్నది చూసినా, ఏడుస్తుంది ఇట్లా కింద మీద పడి, అగో దాన్ని డోంగర్ అంటారు. అయితే మా పుష్ప వాళ్ళ దోస్తుది ఒక ఆఫీస్ ఉండే, అయితే వాళ్ళు వద్దు మేము దాన్ని తీసేస్తున్నాము అంటే మా పుష్ప ఏమన్నాడంటే, సరే నేను రిపేరింగ్ చేసేసుకొని దాన్ని ఎవరికన్నా అద్దెక్కన్ని ఇస్తా, ఏదన్నా చేస్తా అని పెద్ద ట్రక్ మీద పెట్టుకొని తీసుకొచ్చిండు అనమాట ఆ డోంగర్ని. దాంట్లో 4 రూమ్లు ఉంటాయి, కానీ ఇప్పటి వరకు మోక్షం రాలేదు. దాని ఊరికి పోతలేడు, దాని జోలికి పోతలేడు, దాన్ని పట్టించుకుంటలేడు. దాన్ని తెచ్చిండు, ఆడ బారేసిండు, ఇంకా అంతే సంగతి అనమాట. ఇక ఇవి వచ్చేసి వుడెన్ ప్యాలెట్స్ అంటారు. ఇక వుడ్ దీని మీదనే స్టాక్ చేస్తారనమాట. ఆ వుడ్ బ్యాగ్స్ తీసేసిన తర్వాత తీసుకుపోయి వుడెన్ ప్యాలెట్స్ అన్నీ పక్కన పెడతాడనమాట అక్కడ. ఇక ఇంకోటి ఏంటంటే సంగతి, మా ఊర్లో 5:30 కల్లా అన్ని షాపులు బంద్ అయిపోతాయి. 5 to 5:30కి అన్నీ క్లోజ్ అయిపోతాయి షాప్స్. ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, అది 8 o'clockకి క్లోజ్ అవుతుంది. మనుషులైతే ఇక అందరు 5:30 6 గంటల కల్లా వాళ్ళ డిన్నర్ స్టార్ట్ చేసేస్తారు. డిన్నర్ ఫినిష్ అయిపోతుంది మోస్ట్లీ 6:30 కల్లా డిన్నర్ ఫినిష్ అయిపోతుంది అందరిది. తర్వాత 7:30 to 8 o'clockకి ఇక మంచం ఎక్కుతారు అందరూ. మా ఊర్లోనే కాదు, ఇక్కడ ఆస్ట్రేలియాలో మోస్ట్లీ అందరూ 6 గంటలకు ఆ టైప్లోనే డిన్నర్ చేసేస్తారనమాట ఇక్కడ. అది మంచి హ్యాబిట్ కూడా మనకు, మన హెల్త్కి కానీ అన్నిటికీ. ఇక ఈ బ్యాగ్స్ వచ్చేసి ఈ బ్యాగ్స్ వుడ్ బ్యాగ్స్ అయితేనేమో 15 kgs అనమాట. కింగ్లింగ్ అని ఉంటాయి, అది అంటే బాక్ ఉంటుంది కదా వుడ్ బాక్, దాంతో చేస్తారు. అది కింగ్లింగ్ అన్న దాన్ని అయితేనేమో 10 కిలోలు ఉంటుంది. ఈ వుడ్ అయితేనేమో 15 కిలోల బ్యాగులు అనమాట. ఇది మా పుష్ప డిస్ట్రిబ్యూట్ చేస్తాడనమాట మొత్తము. మీరు ఒకవేళ క్వీన్స్లాండ్లో బ్రిస్బన్లో ఉంటే మీరు ఈ బ్యాగ్స్ సర్వీస్ స్టేషన్లో చూసినావా, ఇవి మాయే అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా ఈ బ్యాగ్స్ చూసారంటే హలో పుష్ప అనండి. ఫ్రీ కావాలంటే రండి, ఇస్తాం మా ఇంటికాడ. మీరు ఒకవేళ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను దోస్తు చేసుకుంటే. సో ఇది సంగతి. ఇక ఇంకో వీడియోలో కలుసుకొని మళ్ళీ ముచ్చట పెట్టుకుందాము. మంచిగా తినండి, హాయిగా ఉండండి, బాగా అందరి మీద అటు ఇటు పుల్లలు పెట్టుకుంటా మంచిగా ఉండండి, సరేనా?